అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వారికి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 9,500 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు కూడా విడుదల చేయనున్నట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి, ఇక ఏ సీజన్ కంటే ఖరీఫ్ సీజన్కి సంబంధించా లేకపోతే రబీ సీజన్కి సంబంధించి ఈ డబ్బులు వేస్తుంది ప్రభుత్వం అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా చిన్న వీడియో ఇది, తప్పకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే ఆ పంటలన్నిటికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో డబ్బులు అయితే వేస్తామన్నారు. ఇక గత ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క పథకం అనేది అమలవుతుంది. ఇప్పుడు కూడా ఈ ఖరీఫ్ సీజన్లో మనకు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ కింద ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయల నుంచి మనకు 50,000 రూపాయల వరకు కూడా జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు రబీ సీజన్ అనేది మొదలైంది. ఈ రబీ సీజన్లో మీరు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు పొందాలంటే మీరు తప్పకుండా ప్రీమియం అనేది చెల్లించుకోవాలని ఈ నెల 15వ తారీఖు వరకు కూడా వరి పంటకు ప్రీమియం చెల్లించుకోవడానికి అవకాశం ఉందని, వెంటనే కూడా ప్రీమియం చెల్లించుకుంటే వ్యవసాయ సహాయకుల ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో మీకు ఈ యొక్క ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు మీకు నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీరు డబ్బులు పొందడానికి సిద్ధంగా ఉండండి. ప్రభుత్వం అయితే మీకు డబ్బులు అయితే విడుదల చేయబోతుంది.